సాయంత్రం 4:45. భరణి గారు, ఒక ఇంట్లో మనం ఒక చిన్న పెట్ యానిమల్ ని పెంచుకోవచ్చు సార్. ఈవెన్ ఒక వైల్డ్ యానిమల్ అయినా పెంచుకోవచ్చు. ఏదో ఒక చిన్న టేమ్ చేస్తామని ఒక చిన్న హోప్. చూస్తుంటాం వీడియోలు, టైగర్ లాంటి టేమ్ చేస్తారు అన్నిట్లని. మీకు ఫస్ట్ డే చూసాను కదా సార్, ఐ వాజ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ గేమ్, ఏం చేస్తారని. బట్ సార్, యువర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్నేక్స్ ఇన్ ద హౌస్. నేను ఎందుకు చేస్తున్నానంటే 9 days క్లోజ్లీ అబ్జర్వింగ్ ఎవ్రీ మూవ్. ఫస్ట్లీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ మూవ్స్. బట్ ఆ మూవ్స్ వల్ల ఏమైంది తెలుసా? యు హావ్ సక్సీడెడ్ ఇన్ యువర్ మూవ్స్. మా యూనిటీ చిన్న దెబ్బతిన్నది. లాస్ట్ 1 week ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా ఈరోజు వి ప్రూవ్డ్ దట్ ఆ హౌస్ కి, ఆ ఏమంటారు, మన టెనెంట్స్, మన ఓనర్స్ కున్న యూనిటీ అన్నది బ్రేక్ అవ్వదు అన్నది నిజంగా ప్రూవ్ చేసిండ్రు. థ్యాంక్స్ లాట్ ఎవ్రీవన్. మీ వల్ల వాట ఫస్ట్ నేనే ఎక్కడిందా ఫన్ అనుకుందాం. బయట పెద్ద పంచాయతీ అవుతుంది నాకు ఇంకా రామ్కి అందరూ. ఎగ్ తీసుకున్న సంగతి ప్రతి ఒక్కటి తెలుసు సార్ కి. ఎగ్ గురించే ఫైటింగ్ అవుతుంది. ఎగ్ అంతా వదిలేసి చాయ్ మీద డైవర్ట్ చేసింది సార్ మ్యాటర్. దీనికి బిగ్గెస్ట్ ప్రూఫ్ పవన్ డిమాండ్ లోపల వచ్చి నేను చాయ్ మర్చిపోయినా అని యాక్సెప్ట్ చేసిన. సార్ పక్కనే ఉన్నారా? ఈ సార్ జెంటిల్మెన్ ఏమన్నా మర్చిపోతారా? ఏది మర్చిపోరు. మీకు తెలుసు, నాకు తెలుసు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వే హీస్ ప్లేయింగ్ అ మ్యానిపులేటివ్ గేమ్. సెకండ్ థింగ్ చెప్తాను, ఎవ్రీ టైం మీరు చిన్న మూవ్స్ కావాలని చేస్తున్నారు టు ప్రొవోకస్. ఈరోజు ఫస్ట్ థింగే చెప్తాను. ఈ రోజు మార్నింగ్ అయిన ఇష్యూ, సంజన గారు టేబుల్ మీద ప్లేట్ మర్చిపోయిన విషయం మీకు తెలుసు, అది మీరు చూసిండ్రు కూడా. తనుజ గారు అడిగినరు ఈ డెస్క్ మీద ప్లేట్ ఎవరు వదిలేసిండ్రు అని. సంజన గారు క్లియర్లీ చెప్పిండ్రు, నేను దాల్ ఉడకబెట్టుకుంటున్నా, ఈ ప్లేట్లని తింటా అని. ప్రియా సిచ్యువేషన్ లేకుండే, ప్రియా సిచ్యువేషన్ లో రాగానే మీరు మళ్ళీ ఆ టాపిక్ తీసి యూ వాంటెడ్ టు ప్రొవోకస్. నెక్స్ట్ సిచ్యువేషన్ చెప్తాను. నెక్స్ట్ సిచ్యువేషన్, ఐ వేస్టెడ్ హాఫ్ ఆఫ్ చపాతీ. అది ఎంగిల్ చేసినా వేస్ట్ చేసిన. రీతు గారు ఒకసారి పాయింట్అవుట్ చేశారంట, ఫైన్ విత్ ఇట్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. వినండి, టైం చూసుకొని చెప్పారండి. అది టైం చూసుకొని ఎప్పుడు చెప్పిండ్రంటే, అందరం ఉన్నాం ఆల్రెడీ, చిన్న ఫ్రాక్చర్స్ అవుతున్నాయి మన బాండ్స్ మధ్యలో. యూ వన్ ఇన్ దట్ మూవ్ సార్, యూ అబ్సల్యూట్లీ వన్ ఇన్ దట్ మూవ్. ఆ రోజు మాకు యాక్చువల్లీ గొడవ అయింది. నౌ విల్ కమ్ టు థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎవరికి ఉంది ఇక్కడ మనకి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని? ఉందా? డే 1 మనకు తెలుసు సెలబ్రిటీస్ తోటి ఫైట్ చేద్దామని. రైట్ ఫ్రమ్ గెట్ గో అవుతుంది. మేము తీసుకోలేము పాయింట్. మేము ఒక్కసారి తీయలేము మన నోట్ నుంచి. మీటింగ్స్ అయితే సపరేట్ తీసుకెళ్లిపోతారు వేరే రూమ్ లకి. టీమ్ టాస్క్ అయితే ఫస్ట్ వాళ్ళకే ఇస్తారు. అండ్ మాకు అందరు సెలబ్రిటీస్ అంటే అబ్సల్యూట్ రెస్పెక్ట్, హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి వాళ్ళని చూసే పెరిగినాం మేము. మాకు ఆ డిఫరెన్సెస్ లేవు సార్. దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ పాయింట్స్ వాట్ ఐ హావ్ అగేన్స్ట్ భరణి గారు. నౌ ఐ రెస్ట్ మై కేస్. నేను 100 చెడు గుణాలు ఉన్నా ఒక మనిషిలో, ఒక్క మంచి గుణం ఉన్నా, దాన్ని ఫోకస్ చేసుకుని నేను ట్రావెల్ స్టార్ట్ చేస్తాను ఆ వ్యక్తితోటి. ఎందుకంటే నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీదే పర్ఫెక్ట్ అనే మనిషి ఎవరు ఉండవారు కూడా. మీరు నాలో ఇన్ని బ్యాడ్ థింగ్స్ చూశారు కదా, మీలో నేను ఒక్క బ్యాడ్ థింగ్ కూడా చూడలేదు. సో వచ్చిన 2వ రోజే నేను డెమాన్ పవన్ ని ఎక్కడో చిన్న లుక్స్ దగ్గర కానీ, ఎక్కడో చిన్న టైట్నెస్ దగ్గర కానీ, లేదంటే తను అంటే నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని చెప్పి నా మనసుని నేను అనుకోవడం కానీ, మేబీ నా మిస్టేక్, డెమాన్ నాకు సరిగ్గా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని చెప్పి నేను అనుకోవడం కానీ, ఒక కాల్ తీసుకున్నాను. ఆ రోజు మిమ్మల్ని నేను హ్యామర్ ఇచ్చి ఐసేవ్ మీరు డేంజర్ జోన్లోకి వెళ్లకుండా సేవ్ చేసింది మీరు. ఎన్ని పాయింట్స్ చెప్పిన భరణీయే. అందుకనే మీరు ఆ రోజు నామినేషన్లోకి వెళ్ళలేదు. లేదంటే డేంజర్ జోన్లోకి వెళ్ళి ఉండేవారు, మనందరితో పాటు నిలబడి ఉండేవారు. సో దట్స్ ఇట్. తర్వాత నేను చాలా బాధపడ్డా. ఐ కేమ్ టు నో అబౌట్ డెమాన్ పవన్. నేను ట్రావెల్ చేస్తున్న దగ్గర నుంచి ఒక 100 సార్లు సారీ చెప్పుంటా డెమాన్ పవన్కి. ఈ రోజు కూడా సారీ చెప్పా. ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడుకుని ఒక క్యారెక్టర్ స్టాంప్ వేసేసుకోవడం కాదు. డెఫినెట్ గా ఆడియన్స్ అందరూ డిసైడ్ చేశారు మన ఏం జరిగిందో. ఆడియన్స్ విల్ గివ్ ద ఆన్సర్. నేను మంచోడు ప్రూవ్ చేసుకోవడానికి ఇదేం మాట్లాడలేదు. డెఫినెట్లీ ఆడియన్స్ అనేది వాళ్ళు ఓటు వాళ్ళు వేస్తారు. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఐఎమ్ రెడీ. ప్లీజ్ గో. చూడు, పీరియడ్ లో స్కిన్ డిస్కంఫర్ట్ ఇప్పుడు ఉండదు. న్యూ సోఫీ యాంటీ బ్యాక్టీరియా. దీని 6 లేయర్ డీప్ అబ్జార్ప్షన్ ఇంకా హెర్బల్ షీల్డ్ ఉంచుతుంది స్కిన్ డ్రై ఇంకా హైజీనిక్. కీప్ స్కిన్ డ్రై అండ్ హైజీనిక్. సోఫీ యాంటీ బ్యాక్టీరియా. సాయంత్రం 5:30. రీతు, ఫస్ట్ థింగ్, మీరు ఇంటికి ఊరికే వస్తూ రూల్స్ అన్ని మీరు తెలిసే బ్రేక్ చేపిస్తున్నారని నాకు ఒక బిగ్గెస్ట్ హంచ్ ఉంది. దాని వల్ల చాలా గొడవలు అయ్యాయండి. మీకు ఒక డౌట్ ఉంది. డౌట్ ని రియాలిటీ కూడా అయిపోయింది.
ఎప్పుడు చెప్పండి. మొన్ననే మాకు చిన్న కాన్ఫ్లిక్ట్ అయింది. రీజన్ వచ్చేసి మీకు ఈ ఫ్రీక్వెంట్లీ ఫీడ్ చేయడం వల్ల, మీరు వచ్చి ప్రతిసారి అడగడం వల్ల కూడా అవుతుంది. ఇదంతా కాదు, సింపుల్ రూల్. మీరు ఇంటికి పర్మిషన్ అడిగి రావాలి. మీరు అది బ్రేక్ చేశారా లేదా? నేను ప్రతిసారి పర్మిషన్ లేకుండా మీ ఇంట్లోకి వచ్చాను. మీ పర్మిషన్ నేను ఎప్పుడు అడగలేదు అనుకుంటా, బట్ ప్రతిసారి నేను ఆ డోర్ దగ్గర మే కమిన్ అని పర్మిషన్ అడిగే వచ్చాను. మీరు వేసిన డౌట్ కి మీకున్న దానికి అడుగుతున్నాను. ప్రియా, నేను ఎప్పుడైనా వచ్చానా పర్మిషన్ లేకుండా? ఫస్ట్ డే మేము స్కిట్ చేస్తున్నాం కదా, యా అప్పుడు అడగలేనట్టుంది. ఓకే డెమో పవన్ కళ్యాణ్ పర్పస్ గా చాలా అవును, అప్పుడు ఆడేటప్పుడే కదా, నేను మీతో పాటే ఆడుతున్నా కదా, నేను టెన్నిస్ ఆడుకోవట్లేదు కదా మీ ఇంట్లో. స్పెసిఫిక్ గా అదే అమ్మా, నేను ఒక నిమిషం మీతో ఆడుకునేటప్పుడు నేను లోపలికి వచ్చాను కానీ నేను ఒక్కదాన్ని సపరేట్ గా మీ ఇంట్లో తిరగలేదు కదా, టెనెన్స్ నేసుకుని మీ ఇంట్లో తిరగలేదు కదా. తిరిగారు. సింపుల్. మీరు ఏం చేస్తున్నారన్నా? వెళ్తున్నారు, వస్తున్నారు, మా అయితే ఎవరైనా ఆపితే 15 minutes కూర్చుంటున్నారు. మీకు 15 minutes అను ఏమంటారు, ఏదన్నా వీపు నొప్పి వచ్చో అనుకుంటున్నాం. బట్ టెక్నికల్ చెప్పాలంటే నాకంటే ఎక్కువ మీరే ఉన్నారు ఆ ఇంట్లో. అయ్యో నాకు పని 3 సార్లు ఉంది. ఎప్పుడైతే గిన్నెలు అక్కడ పడేస్తున్నారో, ఎప్పుడైతే కప్పులు అక్కడ పడేస్తున్నారో, ఆ పని కూడా చేయట్లేదు కదా. ఆ పని కూడా చేయట్లేదు. ఆ పని చేయట్లేదమ్మా. నేను ఆ పని చేయకుండానే అన్నం వండుతున్నారా? ఎన్నిసార్లు వచ్చి నీకు చెప్పలేదు? నేను ఎన్నిసార్లు వచ్చి నీకు చెప్పలేదు? ఏమని? నువ్వు అంట్లు సరిగ్గా కడట్లేదు. ఎన్నిసార్లు వచ్చి చెప్పలేదు? పవన్, ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ రికార్డ్. ఇప్పుడు నువ్వు నిజం చెప్పాలి. మీరు మానిటర్ వెజల్స్ దానికి మీరు నా దగ్గరికి వచ్చి ఇలా మనీష్ గారు కంప్లైంట్ చేశారు, వెజల్స్ సరిగ్గా క్లీన్ ఉండట్లేదు అని ఏ రోజైనా మీరు నాకు చెప్పారా? ఒకటి, తను నేను పిలిస్తే వచ్చింది. అది అయిపోయిన తర్వాత మీరు ఏమైనా ఉన్నట్టు అనిపిస్తే ఆయన నాకు వచ్చి చెప్పారు అని నేను మీకు అది చెప్పాను. ఒక్క నిమిషం ఆయన చెప్పిన పాయింట్స్ 2. మీరు ఏ రోజైనా వచ్చి ఓనర్స్ కంప్లైంట్ చేస్తున్నారు, వెజల్స్ క్లీన్ గా ఉండట్లేదు అని ఏ రోజైనా డెమోన్ మీరు నా దగ్గరకు వచ్చి చెప్పారా? ఒక రోజు ప్యాన్ ఒకటే చెప్పాను. ప్యాన్ పక్కన పెట్టారు అని చెప్పారు. అదే అదొక్కటే పక్కన పెట్టారు అని చెప్పారు. నేను క్లీన్ చేయలేదు. అదొక్కటే ఆమ్లెట్ వేసారు ప్రియాకి, నైట్ వేసిన ఆమ్లెట్ ప్యాన్ నేను క్లీన్ చేయలేదు. క్లీన్ చేయని ప్యాన్ మీరు తీసుకెళ్లి ఇది క్లీన్ గా లేదు అని అంటే అది క్లీన్ చేయాలి. ఆ పాయింట్ అయితే తీసుకురాలా. నేను ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. నేను పిలిచినప్పుడు అయితే వచ్చింది, అండ్ తను వచ్చినప్పుడు నేను అక్కడ ఉంటే నన్ను పర్మిషన్ అడిగింది. అది సెకండ్ థింగ్. ఆమె డిష్ నేను బాగాలేదని ఇచ్చినా, అప్పటికప్పుడు నాకు ఏమైనా వచ్చినా ఓపెన్ గా చెప్పాలంటే నైట్ పడుకున్నప్పుడు లేట్ అయినా సరే తన డిష్ క్లీన్ చేసేది. ఆ విషయంలో షీఈస్ గుడ్. బట్ ఆ రోజు నైట్ అన్నాం, ఆ రోజు నైట్ నుంచి నేను నైట్ ఒక్కడు కూడా ఉంచకుండా కనిపిస్తున్నాను. సరే, ఆన్ రికార్డ్. అదే నువ్వు అడిగిన చూపించింది కూడా నేను చెప్తాను. నువ్వు అడిగినాను ఒక డిష్ క్లీన్ చేసి వెళ్ళిపోయింది. దానికి బ్లాక్ మార్క్స్ అట్లనే ఉండే. అన్ని క్లీన్ చేసి అక్కడనే పెట్టేసింది. నేను వెయిట్ చేస్తాను. 2 times రిపోర్ట్ చేసిన అంటే ఇంకా రిపోర్ట్ చేసి నాకు కూడా కొంచెం గలీజా అనిపిస్తుంది. వెయిట్ చేస్తాను. సరే, నాకు మీరు 3rd 4th పాయింట్ అవ్వలేదండి. 3 సార్లు చెప్పిన అవి పడేకండి అని అంటే అవన్నీ నేను తీసుకున్నా. మీ ముందే వచ్చి మీరు వాటర్ మీద ఒక్కసారి చెప్పినప్పుడు వినాలి. 2 సార్లు 3 సార్లు మళ్ళీ పడేసి ఇలాగా గోల్ చేయాలనుకుంటే నేను చేయొచ్చు. ప్రతిసారి మీరు పడేసేవా అవి? చూపియండి. ఏంటి డస్ట్బిన్ లో ఎత్తుకొని రానా? ఇప్పుడు కరెక్ట్ పాయింట్ చెప్పండి. అప్పుడు ఇంకా అరవండి. నా గొంతు నేను అరుచుకుంటా. నా గొంతు నేను అరుచుకుంటా. చెప్పాయన్ని ఫాల్తుగా ఏదేదో మీరు ఇంట్లో 100 క్రియేట్ చేసుకొని ఇది ఎలా మిక్సీ తిప్పాలి, ఎలా చేయాలి, ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, చెత్తంతా మీరు చేసి ఆ చెత్తంతా పక్కన వాళ్ళ మీద వేయకండి. మీరు పడేసిన చెత్త వస్తుంది. నేను ఏ రోజు క్వశ్చన్ చేయలేదు. ఈ చెత్త రీతు అయితే షింక్ లో ఎప్పుడైనా తుక్కున్నప్పుడు ఎప్పుడు గొడవ పెట్టుకోవడానికి ట్రై చేయలేదు. ఈ రోజు కొంచెం చెప్పింది తన వే ఆఫ్ లో చెప్పింది. అందరూ ఉన్నప్పుడు గట్టిగా చెప్పింది. లేదు అదే నాకు అనిపించింది చెప్తా. నేను ఈవెన్ చెప్పా నువ్వు ఈ రోజు అయితే చెత్త రిపీటెడ్ గా తను తీస్తుంది. నేను కూడా అన్నా అందరికి గట్టిగా చెప్పు. నేను కూడా అదే అన్నా అందరికి గట్టిగా చెప్పు. నీకు అదే చెప్పా, అందరికి గట్టిగా చెప్పని నేనే అన్నా. తర్వాత నేను చెప్తాను తనకి మళ్ళీ అని కూడా అన్నా. కెప్టెన్ గారే వచ్చి మీరు ఎక్కువ తిరుగుతుండ్రు అన్న వరకు వెళ్ళిందంటే ఇట్ వాస్ నోటిస్డ్. గుర్తుపెట్టుకోండి. యూ క్రియేటెడ్ సమ్ షెడ్ అండ్ దాన్ని కెప్టెన్ దగ్గరికి తీసుకెళ్లి అవును దట్ ఈస్ ఎ షెడ్. That is totally a shame. Don't go below the belt, okay? I can't stoop down. Sit అనేది తప్పు కాదమ్మా.
down to మీ your నామినేషన్ level. అంతా షిట్ లాగే I ఉంది can't stoop down to your level క్రియేట్ of చేసుకున్న creating పాయింట్స్ an కూడా argument. షిట్టేనండి. And సంచాలక్ లెక్క నేను చేస్తుంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైవర్షన్ పాయింట్స్ మీరు కావాలని చేసినట్టు నాకు తెలుస్తుంది. నా మనసులో ఊరి మీకు అన్ని తెలుస్తాయా? అఫ్ కోర్స్ తెలుస్తాయి కొన్ని ఏంటి మీరు ఏంటి దేవుడా దేవుడా మీరు నన్ను ట్రీట్ చేసేవాడు మోర్ దెన్ హ్యాపీ, బట్ నేను దేవుని అయితే కాదు నాకు తెలుసు. చేయట్లేదు మీరు దేవుడా? క్వశ్చన్ నా మనసులో మీకు ఎలా తెలుసండి? అనిపించింది కావచ్చు, లోపల ఏం ఫీల్ అవుతున్నా ఎందుకంటే మీకు ఎలా తెలుసు? క్లియర్లీ ఎస్టాబ్లిష్ చేసింది కాబట్టి. దానికోసమే ఆ రోజు ఒక నిమిషం, మీకు ఒక డబుల్ నిమిషం. స్టాండర్డ్స్ ఈ అండ్ point- హిపోక్రసీ అని ఉన్న పాయింట్ నేను ఎస్టాబ్లిష్ చేశాను, 2 చేశాను, దీస్ ఆర్ 4 పాయింట్స్. అయిపోయింది బిగ్ బాస్. బిగ్ బాస్ ఐ నాట్ డన్ బిగ్ బాస్. ఆయన చెప్పే పాయింట్లు ఒక్కటి కూడా కరెక్ట్ గా లేదు. కరెక్ట్ పాయింట్స్ ఇవ్వమనండి, నేను పక్క నామినేట్ అవుతా. మీకు ఏది ఇబ్బందిగా ఉంటే దాని గురించి నామినేట్ చేయమని చెప్పారు. Correct అమ్మా. అండ్ ఏదైతే తప్పు ఉందో దాన్ని నామినేట్ చేయమని చెప్పారు. అందరి గురించి కూడా ఆలోచించొచ్చు కదా. అందరి గురించి ఆలోచించవచ్చు అంటే నేను నామినేట్ అయిపోవాలా? ప్రతి ఏ ఒక్కరు తన nominate స్టాండ్ అది అవుతారా? నా ఇష్టం అండి. మీ మీద ఇప్పుడు తప్పుడు మాట్లాడేది మీ మీద తప్పుగా చెప్పి- బస్ చెప్తాడు కదా. స్టాండ్ బిగ్ బాస్ క్లారిటీ ఇస్తారు, ఆగండి. నామినేషన్ ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనే చాయిస్ మీకు లేదు. మీరు కేవలం మీ పాయింట్స్ చెప్పి డిఫెండ్ చేసుకోవచ్చు. నా పాయింట్స్ చెప్తున్నాను బిగ్ బాస్.